మన మిత్రులకు అలాగే సోదరి మనులకు అందరూ కూడా అవకాశాలు ఉన్నాయి. దయచేసి అందరికి తెలియచేయండి. అలాగే ఏషియన్ పారా గేమ్స్ లో గనక గోల్డ్ మెడల్ వస్తే 4 కోట్ల రూపాయలు ఇస్తారు. అలాగే సిల్వర్ మెడల్ వస్తే 2 కోట్ల రూపాయలు, అలాగే బ్రోంజ్ మెడల్ వస్తే 1 కోటి రూపాయలు మరి ధన సహాయం అనుకోవచ్చు, లేకపోతే మన ప్రోత్సాహ బహుమతి అని కూడా అనుకోవచ్చు. దాన్ని మరి ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేదండి. ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలియజేసుకుని అవగాహన చేసుకుని మన ఫ్రెండ్స్ కి, మన కుటుంబ సభ్యులకి, మన రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఈ చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరికైనా సరే ఇంటిమేట్ చేయండి, ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేయండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఒక మంచి అవకాశం. గవర్నమెంట్ జాబు మనం అప్లై చేసి రిటర్న్ ఎగ్జామ్ రాయవసల జీవో నెంబర్ 4 ఇచ్చారు. అది రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 నుంచి డిఎస్సి కావచ్చు, అన్ని జాబులు, ప్రభుత్వ ఉద్యోగం, ఎటువంటి ఇది లేదు, రాత పరీక్ష లేదంటే మీరు అర్థం చేసుకోండి. అలాగే ప్రీ కోచింగ్ ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా మరి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకునే విషయాలు అందరికి తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మన సుధాకర్ గారు వీరి పెద్దల వారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు. మనం అడిగిన వెంటనే వారు మరి ముందుకు వచ్చి మనకి అవకాశాలు కల్పించడానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు వారి యొక్క సందేశాన్ని 2 మాటలు, ఎందుకంటే వెళ్ళాలి. వారు కూడా దివ్యాంగులైనా కూడా మనతో పాటు వయసు సైతం లెక్క చేయకుండా ఎంత దూరం వచ్చేస్తారు. నిజంగా మీ కాన్ఫిడెన్స్ కి రియల్లీ గ్రేట్ సార్. నెక్స్ట్ వచ్చింది హోమ్ గైడ్స్ చైర్మన్ జనరల్ డిఫెన్సెస్ నేషనల్ హోమ్ గైడ్స్. మన ప్రభుత్వం ఈ దివ్యాంగుల పట్ల చూపుతున్నటువంటి ఉదారభావానికి సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విధంగా దివ్యాంగులకు తెలియపరుస్తుంది అని మన స్టేట్ లెవెల్ కావచ్చు, మండల లెవెల్ కావచ్చు, జిల్లా లెవెల్ కావచ్చు, అదే పని పట్టుకొని ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి చైతన్యత ద్వారా వచ్చి ఈ సందేశాన్ని అందరికీ చెప్తూ, మన దివ్యాంగులు కదా ఏమి చేయలేం కదా అని మూల కూర్చోకుండా ఒక చైతన్యత ద్వారా ప్రతి గ్రామానికి వచ్చి అందరికీ మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి చెడును, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలను మనం ఏ విధంగా అయితే ఒకరిపైన ఆధారపడకుండా మనంతటా మనం జీవించవచ్చు దాన్ని తెలియపరుస్తున్నటువంటి కాస్త బృందానికి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది. మనకి ఈ అవకాశం ఇస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఇందులో మనకి వయసు సంబంధం లేదమ్మా, ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ కూడా సంబంధం లేదు. ఎడ్యుకేషన్ సంబంధం ఉండదు. అయితే డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే పోటీ ఉంటుంది. ఇప్పుడు మన డిజేబుల్ డే రోజున అందరికి పెట్టేస్తారు, రన్నింగ్ అందరూ బ్లైండ్ కి, లెగ్ గోల్ కి అందరూ పెట్టేస్తారు. ఇది ఎట్లా ఉండదు కూడా 54 కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఉంటే నేను ఒక టైప్, ఈ పూర్తిగా లేనివాడు ఒక టైప్, 2 చేతులు లేనివాడు ఒక టైప్. అట్లాగా పోలియోలో కూడా 6 రకాలు ఉంటాయి. పూర్తిగా వెన్నుపూస బాధితుడికి మిగతా వాళ్ళకి పెట్టరు పోలియోలో. అంటే అంటే వాడి పవర్ ఎంత ఉంటుందో, అంటే డిజబిలిటీ పవర్ పర్సెంటేజ్ బట్టి, అదే పర్సెంటేజ్ బట్టి, అంటే పర్సెంటేజ్ అంటే మన డిజేబుల్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ కాదు, ఎవరైనా పాల్గొనొచ్చు. ఇప్పుడు ఛత్రపతిలో ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతనికి లెక్క పావు. ఆయన ఒలింపిక్స్ లో 2 సార్లు సిల్వర్ మెడల్ కొట్టాడు. అతనికి 55 సంవత్సరాలు. షెటిల్ ఆడుతారు. ఐఏఎస్ ఆఫీసు మన డిజేబుల్ కేటగిరీ లెక్క పావు అతనికి కొట్టాడు. అంటే మనం అలాంటి వాళ్ళు స్ఫూర్తిని తీసుకోవాలి. మన విజయనగరంలో ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి పూర్తిగా కళ్ళు కనపడదు, అమ్మాయి సిల్వర్ మెడల్ కొట్టింది, లలిత అని చెప్పి. అమ్మాయి పూర్తిగా కళ్ళు కనపడదు, బ్లైండ్ పర్సన్. అమ్మాయికి 40 లక్షలు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ జీవో రాకముందు అమ్మాయి చేసింది. అదే ఈ జీవో గానీ అప్పుడు ఉంటే కనీసం ఆ అమ్మాయికి 2 కోట్లు వచ్చింది. అంటే అది తప్పదులేండి.
ఈ అమ్మాయి అంటే బ్లైండ్ వాళ్ళు ఎట్లా రన్ చేస్తారా అనుకోవచ్చు. అమ్మాయికి కళ్ళ గంతలు కడతారు. అమ్మాయికి బ్లైండ్ కి ఒక సపోర్ట్ కింద ఒక అతను ఉంటాడు, గైడ్ అంటూ ఉంటాడు. ఆ అమ్మాయితో పాటు సమానంగా రన్ చేస్తారు. బ్లైండ్ వాళ్ళకి ఈ పేరా కోర్సు మంచి అవకాశం వస్తుంది. బ్లైండ్ వాళ్ళకి మాత్రం 50-100 మీటర్స్ కానీ దాంట్లో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, బాగా రన్ చేయగలిగింది, మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలియక చాలా మంది తెలియక మా వయసు అయిపోయింది ఎట్లా ఉంటది అంటే, ఒక ఆమె దీపామాలిక అనే ఉన్నారు పేరు, దీపామాలిక వీల్ చైర్ లో ఉంటారు. వీల్ చైర్ లో ఉంటది. ఆమెకి 60 సంవత్సరాలు అంత వీల్ చైర్ లో ఉంటది. షార్ట్ పుట్ 4 మీటర్లు వేస్తారు. 4 మీటర్లు వేస్తారు. మీలో 5 మీటర్లు వేస్తారు మీకు తెలియకుండా. ఆమె తెలుసుకొని అక్కడ పోయింది కాబట్టి ఆమెకి కనీసం 20 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను. తెలియక మీలాంటి వాళ్ళు తెలియక అంటే మేము ఆడితే ఎవరైనా నవ్వుతారేమో ఫస్ట్ ఏమనుకుంటారంటే ఈ గుంటోళ్ళు ఈ టైప్ లో అంటారు. దీనికేదో కలిసి అనుకుంటారు. సొసైటీకి భయపడి ఏ మెడల్ తీసుకొస్తారు ముందు సక్రంగా మీరు నడిచి ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు రవి, రొంగల్ రవి అని ఈ అబ్బాయి పేరు రొంగల్ రవి, విశాఖపట్నంలో ఉంటాడు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి పిలిచేవాళ్ళు కాదు, ఎందుకు పిల్లల్ని అడుగుతారని. ఇప్పుడు ఈ అబ్బాయి కనీసం ఒక 5-6 కోట్లు సంపాదించాడు ఓల్డ్ పారా స్పోర్ట్స్ లో. ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్స్పెక్టర్ గా ఉన్నాడు బెంగళూరు. ఇప్పుడు ఇంటి చుట్టూరు బంధువులు పీకట్టున్నారు, మా పిల్లలు ఇష్టం. కాబట్టి అదే ఉంటది ఎవరికైనా, మన డిజేబుల్ వాళ్ళకి దాన్నే ఆ విధంగానే చూస్తారు. మిగతా ఎక్కడ చూడరు. ఓకేనా, మనకాడ పవర్ ఉంటేనే మనకాడ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి పారా స్పోర్ట్స్ లో అనేది మనల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మన కోచింగ్ ఇస్తారో వాళ్ళకు కూడా 15% ₹1,00,000 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. మనకి సంబంధం ఉండదు, వాళ్ళకి సపరేట్ గా ఇస్తారు. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 10% ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. మనకి ఎవరైతే ప్లేయర్ ఉంటారో వాళ్ళ నుంచి రూపాయి కూడా ఇవ్వరు. మీరు ఎవరు డబ్బులు ప్లేయర్ వాళ్ళకి ఉంటుంది, ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇస్తారు. ఇట్లాగా గైడ్ రన్నర్ ఉంటారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఎవరికి తెలియక అంత దూరం పోలేక ఉత్తరప్రదేశ్ నుంచి మన జిల్లా మన స్టేట్ నుంచి 40 మంది పోతారు ఎవ్రీ ఇయర్ నేషనల్కి. ఉత్తరప్రదేశ్ నుంచి 300 మంది వస్తారు. అంటే చూడండి ఏ విధంగా ఉంటుంది. అందరూ వీల్ చైర్ లో ఎక్కువ మంది వీల్ చైర్ లో ఉంటారు. వరిసా వాళ్ళు వీల్ చైర్ లో ఎక్కువ ఉంటారు. మా వాళ్ళు వేరే ఊరికి పోమంటే ఇంకా చాలా చెప్తారు, ఇబ్బందులని చెప్తారు. వాళ్ళకి ఏమి లేదు. అంటే పూర్వాలు దొక్కుంటా వచ్చేసి ఆడు వీల్ చైర్ వేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఒక్కొక్కడు 2 వీల్ చైర్ మెయింటైన్ చేస్తాడు. అంటే స్పోర్ట్స్ లో ఉండేది అది. బ్లైండ్ వాళ్ళు కూడా ఒక 20 మంది చేతులు పట్టుకొని వచ్చేస్తారు. ఎంత బాగా రన్ చేస్తారంటే అంత బాగా రన్ చేస్తారు. అమ్మా అదేం అనుకోకూడదమ్మా, మనమే అనుకోవాలి. అదే మనమే అనుకోవాలి. ఎవరో వచ్చి ఏం చేయరు. ఓకేనా, బ్లైండ్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, యూనిటీ అమ్మా, వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు, మనం చెప్పుకున్నాం. అదేం కాదు, కానీ అందరూ సపోర్ట్ చేస్తే హ్యాపీగా అన్ని చేసుకోవచ్చు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి. ఇది వయసు చెప్తున్నా కదా, దీపా మాలిక్ అనే ఆమె పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయినా 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది. అన్ని రాజీవ్ ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, మళ్ళీ పద్మశ్రీలు అన్ని వచ్చినాయి. ఆమె తెలుసుకుంది. నేను అక్కడ పోయిన తర్వాత అయిపోయిన తర్వాత అనంతపురంలో ఒక అమ్మాయిని ట్రైనింగ్ చేశాను. ఈమె 4 మీటర్లు వేస్తే ఆ అనంతపురం అమ్మాయి 5 మీటర్లు వేసింది. ఆమె కన్నా వేసింది. ఆ ఒలింపిక్లో మెడల్ ఇష్టం. అంటే మన వాళ్ళు తెలియక దాన్ని మళ్ళీ వెయిట్ చేయలేరు. ఈ రోజే డబ్బు వచ్చేయాలి, జాబ్ వచ్చేయాలి. చాలా మంది సహనంగా ఉంటేనే అవుతుంది. ఈ అబ్బాయి 9 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఇతనికి జాబ్ రావడానికి. ఇప్పుడు ఈ అబ్బాయి గ్రూప్ 1 ఇవ్వడానికి ఈ అబ్బాయి ఏషియన్ మెడలిస్ట్, ఒలింపిక్ ఆడాడు. ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు. ఈ అబ్బాయికి మిలిటరీలో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేసేట్టు కాలు పోయింది. ఈ అబ్బాయి రోయింగ్ చేస్తాడు. ఈ అబ్బాయి రోయింగ్ చేసేటప్పుడు ఎవరైనా చూడండి మన కూపిడి ఆగిపోతాడు. అసలు ఆకుండా అంటే పడవ నడుపుతారు కదా, అట్లా చేస్తారు. అది రోయింగ్ నారాయణ కొట్టండి, నెట్లో కొట్టి వస్తుంది. ఆ పడవ నడిపేటప్పుడు ఈ హార్ట్ బీట్ అంటే 180 ఎంత పోతుంది. మనం చూసే వాళ్ళు తెచ్చిపోతున్న మనుషులు అయిపోతుంది అన్న భయం వేస్తుంది. అంత అంటే ప్రాక్టీస్ కూడా అట్లాగే ఉంటుంది. మనం కష్టపడకపోతే ఏది రాదమ్మా. మీరు కష్టపడితేనే ఏదాకా వచ్చి రావాలి కదా. కష్టపడకుండా అన్ని రావాలంటే ఏది రావు. ఏదైనా కానీ సంకల్పం ఉంటే నవ్వుతాయి. ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ లో అందరు జాయిన్ అవ్వండి.
ఎవరున్నా కానీ ఏం చేసినా కానీ మీ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటారు. ఎవరి మీద ఆధారపడదు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే